ప్రజల్ని తన అభిమానుల్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం క్షమాపణ కోరారు. కిడ్లంపూడిలో ఆయన నివాసంలో ముద్రగడ ఒక లేఖ విడుదల చేశారు. ఈ నెల 15 లేదా 16 తేదీలో తాను ఒక్కడనే పార్టీ కార్యాలయానికి వెళ్లి వైసీపీలో జాయిన్ అవుతానని లేఖలో పేర్కొన్నారు. ఎక్కువ మంది రావడం వల్ల పార్టీ కార్యాలయం వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పడే అవకాశం ఉందని, దీన్ని గమనించి అభిమానులు భావించవద్దని ఆయన తన లేఖ ద్వారా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొచ్చానికి మీ ద్వారా గౌరవ ప్రజలకు చెప్పాను. అనుకోని విధంగా విపరీతమైన స్పందన రావడంతో వేల సంఖ్యలో ఎందరో రావడం వల్ల అక్కడ కూర్చోడానికి కాదు, నిలబడ్డానికి కూడా సోర్స్ సరిపోదు. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. వారి పరిస్థితి చెప్పడం వల్ల నేను 16 తారీఖు వచ్చి ఇక్కడి నుంచి జాయిన్ అవుతాను. మీకు ఆ ఇబ్బందికి కలగకూడదని 14వ తేదీన గౌరవ ప్రజానిధితో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నానండి. 15-16 తేదీలలో నేను అప్పటిని వారి దగ్గరికి వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి మీ ద్వారా గౌరవ ప్రజానీకానికి తెలియజేయమని కోరుకుంటా ఉన్నానండి. మరొకసారి ప్రజానీకానికి క్షమాపణ చెప్తాను.